యో సిస్టర్ ఏంటి గ్రూప్ అంతా ఏంటి పొద్దున్న కాఫీ షాప్కి ఎంతమంది వచ్చావు ఏంటి వాట్స్ హ్యాపెనింగ్? మీరు గోల్డెన్ లెగ్ గోల్డెన్ హ్యాండ్ అని విన్నాం కాదు, చూసాం కూడా చాలా వాటిలో. మీరు కొంచెం ప్రమోషన్ చేస్తే సినిమా బౌండరీ దాటి వెళ్ళిపోతుంది. సో మాది కాదు ఆల్రెడీ దాట్ వేసినట్టుంది మొత్తం ఈ ఊరంతా మీయే పోస్టర్లు కమిటీ కుర్రాళ్ళు అన్న మూవీ రిలీజ్ అయింది. మీరు చూస్తే బాగుంటుంది. మిమ్మల్ని చూడడానికి మిమ్మల్ని కన్విన్స్ చేయడానికి వచ్చాం కదరా. ఏంటి అంటే అందరూ ఇంతమంది ఉన్నారా సినిమాలో? అందరు హీరోలు మా హీరోయిన్లు. ఓహో ఆల్ అంటే 5-6 hour మూవీ? 2.5 hours. ఓహో అంతమంది 2.5 hours వచ్చేసారు. అలా వచ్చి మెరుపు తిగలాగా వెళ్ళిపోతుంటారు. ఓకే ఇది డైరెక్ట్ చేసింది ఎవరు ఇందులో? నేనే సార్. ఓకే హాయ్ అండి, పేరు? యదువంశీ సార్. ఫెంటాస్టిక్ సార్. వీళ్ళందరినీ ఎందుకు సార్ తీసుకున్నారు? వాట్ ఈస్ ద ఐడియా? సార్ ఇండస్ట్రీలో కంటెంట్ అంటే ఒకటే పేరు సార్, ఫస్ట్ రానా సార్. అయిపోయింది, గుండెల్లో బాణం వేశారు. ఓకే ఓకే నెక్స్ట్ సార్ అక్కడ వరకు రావడానికి చాలా తిరిగాము. అలా తిరిగే ప్రాసెస్లో కంటెంట్కి ఇంకో రాని ఉందని చెప్పేసి తెలిసింది. బాగుంది కదా, నెక్స్ట్ మూవీ అడ్వాన్స్ పడిపోయింది. రానా దొరకపోతే ఇంకో రాని ఉందని తెలిసింది. అలా మేడం దగ్గరికి వెళ్ళడం, ఒకసారి కథ చెప్తానని చెప్పడం, ఇమ్మీడియట్గా మేడంకి నచ్చడం. ఇప్పుడు ఎవరితో చేయాలి అనుకున్నప్పుడు ఒక 6,000 ఆడిషన్స్ చేశాను నేను వీళ్ళందరినీ పట్టుకోవడానికి. ఇదిగో మేడం వీళ్ళే మన హీరోలు అనేటప్పటికి పాపం నమ్మడానికి చాలా టైం పట్టింది మేడం. బికాజ్ ఇనిషియల్లీ ఐ ఆస్క్డ్ కొంతమంది తెలిసిన వాళ్ళు పెట్టుకుంటే మనకి పోస్టెడ్ ఫేసెస్ ఉంటే బెటర్ కదా సెల్లింగ్ కి అని. బట్ కథ వినిన తర్వాత ఐ వాస్ కన్విన్స్ దట్ ఇట్ హ్యాస్ టు బీ న్యూ పీపుల్. సో యు ఆడిషన్ 6,000 people. ఎన్ని రోజులు పట్టింది బస్ ఈ ప్రాసెస్? నియర్లీ 2 years సార్. అంటే ట్రావెల్ టోటల్ అందరినీ మ్యాక్సిమం అలా ఆడిషన్ చేసి తీసుకున్నాను. పాపం సెలెక్ట్ అయ్యి ఈ రోజు నా అందరి ముందు మంచి అప్రిషియేషన్ తీసుకుంటున్నారు. సో వీ నీడ్ యువర్. సో హూస్ ఫస్ట్ ఫిల్మ్ ఇస్ దిస్? ఫస్ట్ టైం ఇన్ ఫ్రంట్ ఆఫ్ అ కెమెరా? ఎవరు? చేతులెత్తండి అందరూ చెప్తారు. ఓకే చెప్పండి మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి ఫస్ట్. లెట్స్ స్టార్ట్ విత్ యు ఆల్. ఒక 200 మంది క్రౌడ్ ఉంటారు కాలేజ్లో. నా ఫస్ట్ సీన్ అది ప్యాక్ అయిపోయింది. ఈయన వచ్చి నువ్వు చేయగలవు ఈయన మోటివేషన్ భలే ఉంటుంది. నార్మల్గా ఉండదు ఈయన మోటివేషన్. నువ్వు చేస్తున్నావు వెళ్ళిపోతారు అంతే. ఓకే రెడీ అంటారు. కానీ చాలా థ్రిల్లింగ్ ఉంది ఫస్ట్ ఎక్స్పీరియన్స్. అది మాటలో చెప్పలేం. యాక్చువల్గా ఫస్ట్ డే ఒక మానిటరీ షాట్ అయిన తర్వాత ఫస్ట్ సీన్ నాదే అనమాట. వీళ్ళందరిలోనూ ఫస్ట్ కెమెరా ఫేస్ చేసింది నేనే. యాక్చువల్లీ నా డెబ్యూ ఇది. ఇంతకుముందు ఇంత పెద్ద కెమెరా నేను ఫేస్ చేయాల. ఏదో చిన్న షార్ట్ ఫిల్మ్స్ 1-2 ఫెయిల్ అవి కూడా. అయితే అంటే వీళ్ళు ఏంటంటే బాగుందా బాగోలేదా, ఒకవేళ మనం ఇప్పుడు ఇది ఫస్ట్ డే ఇది ఒకవేళ మనం బాగా చేయకపోతే ఇప్పుడు ఓకే నువ్వు రాంబాబు నువ్వు వెళ్ళిపోరా, నువ్వు ఇంకా వేరే వాళ్ళు తీసుకుంటారేమో నాకు భయం అనిపించింది అనమాట. కానీ వంశన్ నా తర్వాత ఈవినింగ్ అలాగా బాగా చేసావు అని అనేసరికి ఓకే బాగానే చేసానేమో ఉంటానా లేదా నాకు డౌట్. సెకండ్ అయితే మాత్రం నిజంగా నాకు డౌట్ అన్నా. ఎడిటింగ్లో కాదు మేడం నాకైతే. అంటే షూట్ అంటే ఫస్ట్ డే షూట్ తర్వాత నేను ఉంటానా లేదా డౌట్ అప్పటికే. అందరూ హెడ్ నాట్ చేశారు. అవునవును మాకు కూడా అదే ఫీలింగ్ అన్నట్టు. వీళ్ళందరికీ తెలిసి కొంచెం మీరెందుకు నాట్ చేశారు అందరికన్నా ఎక్కువ? టెన్షన్ ఉంది చెప్పండి. అంటే ఉంటుంది కదా సార్ కొంచెం ఎడిటింగ్లో నాకు డౌట్ ఉంటానా అనేసి. సో అవును ఇట్స్ యాక్చువల్లీ జస్ట్ అండి ఇంతమంది క్యారెక్టర్స్ నేను డౌట్ ఫీల్ అవుతాను. నేను ఎంత చెప్పను యాక్చువల్గా 11వ ఒకళ్ళిద్దరు పోతారేమో ఎడిటింగ్లో అని చెప్పి నేనైతే అనుకున్నాను. అంటే చాలా పోతారు ఏం డైరెక్ట్ గా క్యారెక్టర్ సీన్లు కూడా కాదు. అంటే బాగా వింటాం కదా మేడం కొన్ని ఫ్రెండ్స్ సర్కిల్లో వాళ్ళు ఏంటంటే ఒక 10 days షూట్ చేసి ఉంటారు కానీ నా క్యారెక్టర్ లేదంటారు తర్వాత. అటువంటివి వింటాము. సో నేను చేశాను ఆ సినిమాకి కానీ అందులో నేను ఉండను. నాది కూడా ఉండాలంట సినిమా అంజీ. ఓ అవునా? వన్ ఆఫ్ ద కిడ్ నేనే అందులో. తర్వాత సినిమాలో తీసేశారు, ఇంకో పిల్లల్ని పెట్టుకున్నారు. అలాగే సార్ అలాగే కొంచెం భయం అనిపించింది. కానీ సెకండ్ డే థర్డ్ డే అలాగే కొంచెం అందరూ సపోర్ట్ మోటివేషన్ ఇంకా ఆయన దాన్ని బట్టి ఇంకా సపోర్ట్ బట్టి ఇంకా సరే కాన్ఫిడెన్స్ వచ్చింది అంతే. సో బాస్ ఎప్పుడు ఇటు సినిమా రిలీజ్ అయిపోయింది. సో ఇంకా సీక్రెట్స్ ఏం అక్కర్లేదు. సో నా టెల్ మీ అబౌట్ యువర్ స్టోరీ. నీ కథ ఏంటి, ఎలా ఎంచుకున్నావు, ఎందుకు ఈ కథ చెప్పావు, అసలు వై? అంటే నా లైఫ్ అనుకుంటే ప్రతి కుర్రోడు ఊళ్ళో ఉన్న ప్రతి కుర్రోడు లైఫ్ అనమాట. వాళ్ళ 30 ఏళ్ళలో వాళ్ళు ఏమేమి చేశారు, వాళ్ళ ఫ్రెండ్షిప్, వాళ్ళ 11 మంది మధ్యన ఫ్రెండ్షిప్, అట్ ద సేమ్ టైం 18 years వరకు వాళ్ళకు ఉన్న ఇన్నోసెన్స్. అంటే మనకి 90s టైంలో మనం చేసిన ఆటల దగ్గర నుంచి ఎంత నాటీగా ఉండేవాళ్ళమో అలా చూపిస్తూ 18 yearsకి ఎప్పుడూ రాంది. ఇప్పుడు అందరూ చూస్తున్నట్టుగా దీంట్లో ఒక సిస్టమ్ గురించి మాట్లాడడం. 18 years వరకు గుర్తురాని ఒక క్యాస్ట్ సిస్టమ్ మరి రిజర్వేషన్ సిస్టమ్
అది 18 years అప్పుడు మనం చదువుకునే టైంలో వస్తుంది, అది కూడా ఎంసెట్ టైంలో ఎగ్జాక్ట్గా. అప్పటి వరకు అసలు అవసరమే లేని 11 మందికి అవసరమైన ఒక పాయింట్ని జస్ట్ మేము టచ్ చేసాం అనమాట. దానికి మంచి అప్లాస్ వస్తుంది ఇప్పుడు. ఐ టుక్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ జయప్రకాష్ నారాయణ గారు ఆ పాయింట్కి. అంటే రిజర్వేషన్లో కొన్ని లూప్ హోల్స్ ఉంటాయి, దానివల్ల సిస్టంలో కొన్ని థింగ్స్ వల్ల ఇమ్మెచ్యూరిటీ ఉన్న 18 years ఏజ్లో వాళ్ళకి తెలియని వయసులో వాళ్ళ మధ్య వచ్చిన మనస్పర్ధ ఒక ఊరినే విడదీయడానికి కారణమవుతుంది. ఆ ఇమ్మెచ్యూరిటీలో వాళ్ళు తీసుకునే నిర్ణయాలు మన ఊళ్ళో పర్టికులర్గా మన సినిమాలో 12 సంవత్సరాల తర్వాత జాతర జరుగుతుంది సార్. ఒక్కొక్క 12 సంవత్సరాలకు ఒక్కోసారి జాతర జరుగుద్ది. ఫస్ట్ వీళ్ళకి 6 సంవత్సరాల తర్వాత ముందు జరుగుద్ది, అంటే 6 సంవత్సరాలు ఉన్నప్పుడు జరుగుద్ది, మళ్ళీ 18 సంవత్సరాలు జరుగుద్ది. ఊళ్ళో వీళ్ళు ఎవరైనా గొడవ పడితే కొట్టుకోవడానికి ఒక ప్లేసు, ఒక ప్లాట్ఫామ్ కావాలి, క్రియేట్ చేసుకోవడం అంటారు వీళ్ళు కుర్రోళ్ళు. కరెక్ట్గా అదే టైంకి వీళ్ళు ఎప్పుడైతే ఈ రిజర్వేషన్ మీద డిబేట్ అయ్యి గొడవ పడతారో, ఆ గొడవ పడిన వితిన్ వన్ వీక్లోనే జాతర మొదలవుతుంది. ఈ గొడవ పడిన వాళ్ళు ఆ జాతరలో కొట్టుకుని ఊరు మొత్తాన్ని విడదీస్తే చాలా క్లియర్గా నీట్గా ప్లాట్ చెప్పారు. ఐ థింక్ యూఆర్ వన్ ఆఫ్ ద నైసెస్ట్ పీపుల్ హు టోల్డ్ ద ప్లాట్ సో వెల్. సో చెప్పండి సార్, లెట్స్ స్టార్ట్ ఫ్రమ్ యూ దేర్. లెట్స్ టాక్ అబౌట్ యువర్ క్యారెక్టర్ అండ్ ఏంటి అసలు ఈ సినిమాలో. సందీప్ అన్న, నేను దీనిలో ప్లే చేసిన రోల్ ఒక లీడర్ రోల్ అన్న. మీరు చెప్తే నవ్వు, నేను ఈ లీడర్ రోల్ ప్లే చేస్తాను తెలిసినట్టు మీ మూవీ చాలా ఎక్కువ సార్లు చూసామండి. నాకు మామూలుగానే చాలా పర్సనల్గా చాలా ఇష్టం లీడర్ సినిమా. ఒక యాక్టర్కి ఇలా సెట్ ఆఫ్ క్యారెక్టర్స్ చేయాలని ఉంటుంది కదన్న, నాకు ఎప్పుడు అలా ఒక లీడర్ రోల్ చేయాలని ఉండేది. నిజంగా చాలా లక్కీ అనుకుంటా, ఫస్ట్ మూవీకి నాకు ఆపర్చునిటీ వచ్చింది. ఇట్స్ స్టిల్ మై ఫేవరెట్ ఆల్బమ్ కూడా, ఇప్పటికీ నాకు గూజమ్స్ వస్తాయి, ఇప్పటికీ నా ప్లేలిస్ట్లో ఉంటాయి సాంగ్స్ అన్నీ కూడా. సో అది ఐ ఫీల్ రియలీ లక్కీ, ఫస్ట్ మూవీకి నాకు ఆపర్చునిటీ వచ్చింది. అండ్ ఐఎమ్ హ్యూజ్ ఫ్యాన్ అన్న మీ ఇంటెన్స్ పర్ఫార్మెన్సెస్కి. హాయ్ సార్, నా పేరు టీనా శ్రావ్య. అంటే ఈ మూవీలో శ్రీదేవి క్యారెక్టర్ చేశాను, అంటే శివ వైఫ్. అంటే ఒక వైఫ్ అలా ఉండిద్ది, లైక్ నార్మల్ ఎలక్షన్స్లో ఓడిపోయినా గెలిచినా ఓకే నేను ఉన్నా పర్లేదు, అలాంటి క్యారెక్టర్ ఒక క్యూట్గా బాగుండింది. యాక్చువల్లీ ఇందాక చెప్తారు కదా అంటే ఎడిటింగ్లో పోద్ది. యాక్చువల్లీ నేను మీ విరాట పర్వ మూవీలో చేశాను, కాకపోతే ఎడిటింగ్లో పోద్ది. అది ఇట్స్ అ ఫుల్ సర్కిల్. ఎందుకే క్వశ్చన్ అడిగింది. హాయ్ అన్న, నా పేరు ఈశ్వర్. ఇందులో విలియం అనే క్యారెక్టర్ చేశానన్న. పక్కా మాస్ క్యారెక్టర్, చాలా అంటే అల్లరి చిల్లరి చిల్లుండే క్యారెక్టర్ అది చేశాను. నీ డైలాగ్ చెప్పు ఒకసారి, సినిమాలో డైలాగ్ బాగుంటుంది అన్న. అంటే నన్ను నా ఫ్రెండ్ గట్టి రెచ్చగొడతాను అనమాట, లవ్ చేస్తుంది దాన్ని ఎలా సెట్ చేయాలరా అంటే ఇడు ఒక ఐడియా ఇస్తాడు, ముద్దు పెట్టారు లైన్ అయిపోద్దని. నేను అది చాలా డీప్ సీరియస్గా తీసుకుని వెళ్ళి నా కో యాక్టర్ తనకి ముద్దు పెట్టేసే లైన్ అయిపోయింది, ముద్దు పెట్టేసే లైన్ అయిపోయింది అంటాను. అలాగా ఒక చిన్న క్వశ్చన్, అలా మీ ఫ్రెండ్స్ గ్యాంగ్లో ఎవరన్నా లవ్ చేస్తున్నారా అంటే పిచ్చి ఐడియాలు ఇచ్చి మిమ్మల్ని ఎవరన్నా మీ ఫ్రెండ్స్ గ్యాంగ్ ముందుకు తోసి చేసేవాళ్ళు ఉన్నారన్న? ఇప్పుడు ఆ డేస్ లోకి వెళ్ళాలంటే మరి చాలా రోజులు అయిపోయింది అసలు, మర్చిపోయాను అసలు. ఆ ఎపిసోడ్ ఆఫ్ మై లైఫ్ గుర్తురావట్లేదు నాకు. బట్ ముద్దు పెడితే కడుపు వచ్చేస్తుంది అన్న ఆ థింగ్ మీకు తెలుసా అన్న? అంటే ఆ ఇన్నోసెన్స్ మనం ఎప్పుడు దాటేసామని అంటే ఉన్నది కదా, ఆ ఇన్నోసెన్స్ ఎప్పుడైనా ఉండిందా దట్ కైండ్ ఆఫ్? అదే సీ లైక్ దట్ సమ్ టైమ్స్ ఐ వండర్. ఓకే, అసలు అంటే లైక్ ఇందాక ఏం చెప్తున్నప్పుడు లైక్ ఇన్ ద 90s how it was, or there was some అంటే మనకి some sense of awe was there. కొత్త ఏదో చూసి చిన్న సర్ప్రైజ్ అవుతాం, లేకపోతే ఎక్సైట్ అవుతాం. I think today that innocence is gone. I don't know if it's gone in the generation or it's just gone over time. It's the generation. It's the generation. Yes. So there's no more wonder and awe. Yeah. So I think I think I was in that. I just jumped to another boat faster. నా పేరు తేజస్వి, నేను జ్యోతి. లైక్ హీ సెడ్ విలియంతో పాటు కో యాక్టర్ అనమాట. దీని ఎంత మాస్ ఎంత అల్లరి చిల్లరగా ఉంటాడో ఐఎమ్ దట్ కామ్, చాలా భయస్తురాలని, లోపల ఇష్టమన్నా చెప్పుకోలేని టైప్ ఆఫ్ క్యారెక్టర్. సో డెఫినెట్లీ మీకు లేదంటున్నారు కదా చిలిపి పనులు, యూ విల్ సీ దట్ ఆల్ చిలిపి పనులు ఆన్ ద స్క్రీన్ మా పేరు వల్ల. సో యా, దట్ ఆ అండ్ ఇన్నోసెన్స్ యూ విల్ సీ ఇట్. యా. So now tell me, there's so many couples in this movie in that sense. 4 couples in this film. Yeah. కొట్టుకున్నారా ఎవరన్నా సెట్ మీద? చెప్పండి. వీళ్ళు రియల్ లైఫ్ లో కాదు, దే వెంట్ ఇన్ ద క్యారెక్టర్ అండ్ దే ఫాట్ యాజ్ అ కపుల్. మీరా? వీళ్ళిద్దరు అంతే దూరం కూర్చున్నారా? డైరెక్టర్ కారణం సార్, అది డైరెక్టర్ కారణం సార్. అందులో తన వైఫ్ క్యారెక్టర్ చేసింది సార్. దేవుడి దేవుళ్ళు నా పక్కన ఎప్పుడు ఉండదు సార్, ఆయన పక్కనే ఉంటుంది. ఆయన పక్కన ఉంటుంది సార్. నాకు అర్థం కాదు ఏంటంటే డాన్స్ ఉంది అనుకోండి సార్,
అని ఆయన పక్కనే చేస్తుంది. నేను ఈ పక్కన ఉంటా, నువ్వు నా పిల్లమే తిరిగే వంశీ చెప్పు వంశీ, నీ పిల్లం కదా. నా పేరు విషిక సార్, నేను వైజాగ్ అమ్మాయిని. అండ్ ఈ మూవీలో పద్మ క్యారెక్టర్ చేశాను యాజ్ ప్రసాద్ బైరాస్ వైఫ్. నేను బాగా చదువుకున్నానండి, కానీ ఆటోతో పెళ్లి చేసుకున్నాను. జనరల్లీ ఇప్పుడు ఎలా జనరేషన్ అయితే ఎలా ఉందో బయట అలానే బాగా చదువుకున్న అమ్మాయిని, బట్ ఆటోని పెళ్లి చేసుకున్నా. ఆటో డ్రైవర్ క్యారెక్టర్ అన్న, ఊర్లో ఫ్రెండ్స్ కోసం ఎదురు చూసే ఒక క్యారెక్టర్. నేను మీకు అది అడుగుదాం అనుకుంటున్నా, అంటే మీ చుట్టూ ఉన్న పీపుల్ అంతా కొంచెం మీ టైప్లో ఉంటారు, అంటే మీ రేంజ్లో ఉంటారు ఆల్మోస్ట్, అంటే చదువుకుని బాగా ఉన్నాం. చదువుకోలేదు సార్, సార్ అట్లీస్ట్ చూడడానికి అలా ఉంటాం కదా, చదువుకోలేదు. అంటే నా క్వశ్చన్ ఏంటంటే అన్న, ఆటో ఈ రేంజ్ మాస్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా? అరే పరా బయటికి వెళ్దాం అనుకుని తిరిగే ఫ్రెండ్స్ అంటే నాకు తెలిసి స్కూల్లో, అంటే నేను చదివిన కాలేజ్ వరకు తిరిగింది ఆటోనే సార్. ఇప్పుడు దాకా మెయింటైన్ చేస్తారా నా ఫ్రెండ్స్ ఉన్నారా? అంటే ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే ఫిల్మ్ నగర్లో ఆటోలు దొరకవచ్చు ఫాస్ట్గా, అండ్ ఇల్లు ఆఫీస్ చాలా దగ్గర. తర్వాత ఏమైందంటే బాంబేలో ఆటోలు వాడేవాడిని సార్, కానీ కాళ్ళు చాలా పొడుగైపోయింది. సో ఏమవుతుందంటే ప్రతిసారి వెనకాల బయట పెట్టడం, ఆ కాళ్ళని అదేదో స్కూటర్ అది కొట్టేయడం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటే ఇంకా ఎక్కడ మానేసాను. సో అలాంటి ఫ్రెండ్స్ ఎవరు లేరు సార్? లేదు, వాళ్ళతో మానేసాను, ఫ్రెండ్షిప్ మానేసాను. ఇందాక వంశన్ అన్నట్టు ఫిలిం ఈజ్ అబౌట్ 30 years జర్నీ. సో ఇందాక వీళ్ళందరూ కట్అవుట్ అయిపోతారు, రిమోట్ అయిపోతారు, అట్లా ఏమి ఉంటుంది నాకు తెలిసిందో. బికాస్ ఏ సీన్ తీసేసినా, ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ ఏ సీన్ తీసేసినా ఫిలిం విల్ బీ ముక్కలు అయిపోద్ది. బికాజ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ హ్యాస్ దేర్ ఓన్ రోల్ టు ప్లే కథ చెప్పే ప్రాసెస్లో. అదే దట్స్ వాట్ ఐ వాంట్. అండ్ మా క్యారెక్టర్ గురించి వచ్చేసి ఇట్ ఈస్ అ ఇంటెన్స్ క్యారెక్టర్. అంటే ముక్కు మీద కోపం లాగా అంటారు కదా, కోపం వస్తే యాజ్ అగ్రెసివ్ యాజ్ అయిపోయేంత క్యారెక్టర్, బట్ హీ స్టాండ్స్ ఫర్ అ రైట్ రీజన్. బట్ హిస్ ఇంటెన్షన్ మైట్ బీ రాంగ్, హీ మైట్ బీ ఆన్ ద రాంగ్ సైడ్, బట్ ఇట్స్ అగ్రెసివ్ కైండ్. ఓకే, మీ క్యారెక్టర్ కాకుండా వాట్స్ యువర్ ఫేవరెట్ క్యారెక్టర్ ఇన్ ద ఫిల్మ్? బట్ నేను ఒకటి చెప్పినా, వీళ్ళందరికీ ఫేవరెట్ క్యారెక్టర్ అంటే నాకు కూడా ముక్కు మీద కోపం ఉంటుంది కాబట్టి నా ఫేవరెట్. డెఫినెట్లీ పీపుల్ అతని క్యారెక్టర్నే కాదు, ఎవ్రీ వన్ విల్ లవ్ సుబ్బూస్ క్యారెక్టర్. ఇండస్ట్రీ ఆల్సో మాట్లాడుకుంటుంది అని నేను నమ్ముతున్నా. ఇది చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్న మూమెంట్ అనమాట మాకు నిజంగానే. ఎందుకంటే చూసిన 4-5 ముందు సినిమా ముందు చూసిన వాళ్ళు, ఇప్పుడు సినిమా తర్వాత చూసిన వాళ్ళు చెప్పేది ఏం చెప్తారంటే, సుబ్బు కళ్ళు అలా మా కళ్ళలో ఉండిపోయాయని. ఒక షార్ట్లో ట్రైలర్లో కూడా చూస్తుంటే మొహం అంతా రక్తం ఉంటుంది, ఇలా పెద్ద కళ్ళు చేస్తాడు. నేను అద్దం ముందు ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేస్తే నాకు అంత వైడ్గా నాకు తెల్లగుడ్డ అంతా కనిపించలేదు. బట్ సుబ్బు ఒకసారి చేయవా, పెద్ద కళ్ళు చేయవా, పెద్ద కళ్ళు చేయి సుబ్బు ఒకసారి. ఫ్లోలో మంచి డైలాగ్ చెప్పు, నీకు నచ్చింది ఏదన్నా వల్ల. మీ వాళ్ళందరూ కలిసి బాగుంది కూడా వస్తారండి. సో చెప్పండి, మీకు హూ ఇస్ ద క్యారెక్టర్ దట్ యూ లైక్? నాకు ఐ లవ్ సుబ్బు అన్న. నేను ఐ టోల్డ్ వంశన్న చాలాసార్లు, బట్ అదర్ దాన్ సుబ్బు ఇఫ్ ఐ వాంట్ టాక్, ఐ లవ్ శివ క్యారెక్టర్. అంటే దెర్ ఇస్ అ రేంజ్ ఫర్ దట్ క్యారెక్టర్, శివ క్యారెక్టర్. ఐ లవ్ ఇట్. నైస్. ఇట్స్ పాస్ ఇట్ టు యూ. యూ బిన్ ద క్వైట్ వన్ లాట్. చాలా కామ్గా. బెంగళూరు అమ్మాయి అందుకనే భాష రాదు, తను ఒక్కదానికి. సారీ, తెలుగు రాదు? అర్థమవుతుంది, కొంచెం స్లో. అంటే మాకు కూడా కన్నడ కూడా చదువుతాను కానీ అర్థం కాదు. నా పేరు రాధ్య, ఐమ్ ఫ్రమ్ బెంగళూరు. ఐ ప్లే ద క్యారెక్టర్ మాధురి. సూర్య ఇస్ మై బాయ్ ఫ్రెండ్. Madhuri is a very expressive, very hyper girl. She's a very relatable character actually. I am not like her. I think I behave like that when I'm very hangry. Okay. So something very relatable happened. But I had so much fun playing the character. It is my first Telugu film. So chala, like everything little was lost in translation. But I had a lot of fun on set. So you think all these people were grouping, talking in Telugu when you didn't understand? Or yeah, so most of the time, no. Actually, no. The thing is, no friendship, no enemies. No, I did. Chala artham ayindi set lo, but sometimes emaina like there are so many people with a very good sense of humor. So they used to make a joke, everybody is laughing. I'm like, hey, tell no, what is it? Okay, hey, tell no, translate please. So that little, I lost out on a lot of good jokes, especially when Mani used to make jokes. He's the humor of the group. Yeah, he's got a really good sense of humor. So yeah, that happened, and I have a question for you, sir. అందరు ఇప్పుడు నా కోసం క్వశ్చన్స్ ప్రిపేర్ అయితే ఇచ్చారు అందరూ, అర్థమైపోయింది. ఓకే, మాట్లాడుతున్నా, నీకు ఒక క్వశ్చన్ అయితే ఉంది, చెప్పు. What's the craziest thing you have done to get a girl's attention? Like when you were a kid. Download House Party.
I think that was actually the wildest thing that Exactly. happened. Why would you download House I downloaded an app called House Party. I started meeting people. Like that's the pandemic time. No? House Party is like if I'm your friend I can add and keeps going. And I met somebody I knew after like I saw her many years ago or very little connect, but I always knew her. And then I got married in 1 week. Ooh. So I don't think anything can In get 1 week? Yeah, 1 week. I asked her, she got confused. So she took some time. She's like, "It nizama, it mentala." ఇది ప్రాంకా. So yeah. So I think that's the wildest thing I've done actually. నేను సూర్య అనే క్యారెక్టర్ చేశాను ఇందులో. చాలా ఊర్లో క్యూట్గా ఉండి సాఫ్ట్గా ఉండి ఫ్రెండ్షిప్కి వాల్యూ ఇస్తూ అలా వెళ్ళిపోయే క్యారెక్టర్. అంటే ఎంత మెచ్యూరిటీ పేషెన్స్ లెవెల్ ఉంటాయంటే అంత ఉంటాయి. బియాండ్ దట్ అంటే పేషెన్స్ లెవెల్ దాటిన తర్వాత ఒక బ్రేకింగ్ పాయింట్ ఉంటుంది కదా, అలాంటి ఒక క్యారెక్టర్ అనమాట. మనకి ఆల్రెడీ సినిమా రిలీజ్ అయిపోయింది కాబట్టి మా ఇద్దరికే గొడవ జరుగుతుంది. సో పేషెన్స్ టెస్ట్ చేసి ఇంకా ఫ్రెండ్షిప్కి వాల్యూ ఇస్తూ ఇచ్చే క్యారెక్టర్. సరే ఇంకా వాడు చేసిన పనికి నేను రియాక్ట్ అవుతాను, దాని నుంచి జాతర ఎలా అయ్యింది, ఆ తర్వాత కథ ఎలా మారింది అనేది క్యారెక్టర్. జాతర ఎలా ఆగిపోయింది అని. ఈ అబ్బాయి మొట్టమొదటి యాక్చువల్లీ దే హ్యావ్ టు లుక్ లైక్ 18s అండ్ దే హ్యావ్ టు లుక్ లైక్ 30s. సో దే లాస్ట్ నియర్లీ 13 to 15 kgs. మొత్తం అందరిలోనే ఎక్కువ తగ్గింది ఆ అబ్బాయి అనమాట. 15 kgs తగ్గాడు. You won't recognize him in the film. ఒత్తి మొహం షేప్ ని బట్టి ఓకే ఇది స్క్వేర్ ఫేస్ ఇది స్క్వేర్ ఫేస్ అని గుర్తుపట్టాలి. ఎవ్రీవన్ వాస్ 13 kgs 12 kgs. 13-15 kgs జనరల్గా తగ్గుతాం. అది పొజిషన్ చెప్పడం కన్నా ఎక్కువ సార్లు తగ్గేవన్నా. నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రొడక్షన్ మారే కొద్దీ తగ్గుతూ ఉన్నా పెరుగుతూ పెరుగుతూ. నేను ఫైనల్ నాకేం తప్పలేదు. కోచ్ కూడా తగ్గుతూ ఉన్నా పెరుగుతూ ఉన్నా నేను కలుపుకున్నాడు. అక్కడ నాకు బాగాలేదు. కోచ్ అండి, యు ఆర్ ద కోచ్ ఆఫ్ ద అండ్ ఆల్సో ది యాక్టర్. ఓకే, అది దానంత బెస్ట్ తెలుసా. ఐ హావ్ డన్ దిస్ విత్ వన్ షో ఆఫ్ మై వేర్ దేర్ ఇస్ అన్ యాక్టింగ్ కోచ్ హూ ఇస్ ఆన్ సెట్ ఆల్సో. సో ప్రతి షాట్ చాలా జాగ్రత్తగా. సారీ ఫిట్నెస్ కోచ్. వీళ్ళందరూ ఫిట్నెస్ కోచ్ ఈయన ఒక్కళ్ళకని అందరికి ఫిట్నెస్ కోచ్. హీ ఇస్ ద రీజన్ వై పీపుల్ లాస్ట్ 15 kilos and gained 15 kilos healthily. మరి ఇంత ఫస్ట్ టైం తగ్గాడు సార్, అంతే. ఫస్ట్ టైం తగ్గాడు, తర్వాత తగ్గలేదు. తర్వాత గడ్డ తీసి ఒక షాట్ మీసంతో షాట్ అలాగే డిఫరెన్స్ చూపించాం. 95 ఉండేవాడు సార్ నా దగ్గరకు వచ్చినప్పుడు. 82 వచ్చి ఇంకా తర్వాత వర్కౌట్ చేసి అందరూ కలిసి ఫిట్నెస్ రెజ్యూమ్ ఇలాంటిది ఆన్లైన్ క్లాసెస్. నాకు ప్రొడక్షన్ డబ్బులు అయితే చాలా తగ్గాయి. బికాస్ వెన్ దే నాట్ యూస్ టు ఈట్, వెన్ వీ యూస్ టు ఈట్ ఫుడ్ ఆన్ అవర్ ఆఫీస్ టెరెస్ రైట్, వీళ్ళందరూ ఒక కీరా తింటూ మా ప్లేట్లు చూసేవాళ్ళం. ప్రొడక్షన్ లో ఎవ్రీబడి షుడ్ బి ఆన్ డైట్. ఇలాంటి ప్రోగ్రామ్ ఐ థింక్ ఇట్స్ బెటర్. When they had to gain, they ate a lot. క్రెడిట్ గోస్ టు డైరెక్టర్ సార్. ఆయనే పర్టికులర్గా ఉన్నారు. మాకు లుక్స్ అంటే చేంజ్ ఓవర్ అంటే మేసాలు గడ్డాలు కాదు, నాకు టోన్ అవ్వాలి. నా అదృష్టం ఆయనకి యాక్టర్ గాను ట్రైనర్ గాను దొరికాను. ఇప్పుడు సార్ మీరు చెప్పండి సార్, పుట్ ఆన్ వెయిట్ లూజింగ్ వెయిట్ లో మనం ఏం చేస్తున్నాం? చిన్న క్వశ్చన్ అన్న, అంటే జాతర గురించి అలాగే టాపిక్ వచ్చింది కాబట్టి మీరేమో సిటీలో పెరిగారు, మీకేమైనా జాతరలో ఎక్స్పీరియన్స్ ఉన్నాయా? జాతర తక్కువ, అంటే కారం సైడ్లో కొన్నిసార్లు చూసాను. అంటే పండగ తిన్నప్పుడు ఐ థింక్ వన్స్ ఆర్ ట్వైస్ వెన్ ఐ వాజ్ మచ్ యంగర్. కానీ లేకపోతే మనకి హైదరాబాద్లో ఉన్న నుమాయిష్ నా జాతర అంతే, అదే నా జాతర. ఇంకా దానికన్నా అయితే థ్యాంక్ యూ. I think that's the only consistent thing from school I've been going to. If you're living in the city, that's all is there. Yes. మీ గురించి చాలా అందరూ బాగా హై ఎక్స్పెక్టేషన్ లో మొత్తం చల్లబడిపోయాడు. అదేం లేదన్నా, నా క్యారెక్టర్ ఏమో వచ్చి చిన్నోడు, ఆటో భాష తమ్ముడిని. తమ్ముడిని అంటే అద్దరిపోయింది అసలు. ఆయన పెద్దోడు. మా మూవీ విషయానికి వస్తే అన్న ఇది సూపర్ హిట్. మీరు థియేటర్కి వెళ్ళి చూసినాక ట్వీట్ చేయడమే లేటు. ట్వీట్ వేసేద్దాం. మేము థియేటర్కి వెళ్ళి ప్రభాస్ లాంటి వారినే మీరు గాల్లో ఎగరేసి కొడతారు అవన్నీ చూసాము. ఇప్పుడు ఇంత సింపుల్గా హౌ ఇట్ మేనేజబుల్ అనేది, అంటే హౌ ఇట్స్ మేనేజబుల్ అంటే ఎలా మేనేజ్ చేస్తున్నారు అది అసలు ఎలా అని ఇంత సింపుల్ గా ఉంటూ ఎలా మేనేజ్ చేస్తారు? హౌ ఆర్ యు సో డౌన్ టు ఎర్త్? యత్వం అంటే హౌ యామ్ ఐ అర్థం అండి. అంటే డౌన్ టు ఎర్త్ లేకపోతే పడిపోతాను కంగారు. సో అందుకే భూమి మీద చాలా జాగ్రత్తగా అడుగులేస్తూ వెళ్తూ ఉంటాం మీలాగా. సో అది నా డౌన్ టు ఎర్త్ ఐడియా. థ్యాంక్ యూ. కానీ చెప్పండి, అంటే మొత్తం అంతా గ్రూప్ మీరు లేకపోతే షూటింగ్ లేదు అంత ఫీల్ అయ్యారు? అలా ఏం లేదన్న. అలా ఏం లేదు.
రానా గారి మీద ఒక కవితం. కవిత? యా ప్లీజ్ బి రెడీ. యా హోల్డ్ యువర్ హార్ట్. గుండె పట్టుకోండి. ముందుంది నేల వెనకుంది గోడ, మన ముందున్నారు రానా. ఇలాగే అర్థం పర్థం లేకుండా ఉంటుంది సార్. ఆయన ఇండస్ట్రీకి ఎందుకు వచ్చారు, ఎలా వచ్చారు అడగండి. అంత ఫ్లాష్ బ్యాక్ ఉందండి. ఎవరు రచ్చగొట్టి పంపించి మన స్టేజ్ మీద కూడా చెప్పాడు. చెప్పు ఎవరు బస్ ఎవరు రచ్చగొట్టారు? 2016-15 ఆ టైం అన్న. అప్పట్లో డబ్ స్మాష్ అని ఒక యాప్ ఉండేది, మీకు ఐడియా ఉందో లేదో. టిక్ టాక్ కాదు, డబ్ స్మాష్ అని ఉండేది. అందులో చేస్తుంటే వీడియోస్ మా అమ్మ పొరపాటున ఏదో చూసి మహేష్ బాబులో ఉన్నవే భలే అన్నారు. ఆ అబద్ధం వినగానే నేను అదేదో బాగుంది ఇంజనీరింగ్ మానేసి వెంటనే బస్ ఎక్కేసి అబద్ధం నుంచి. ఆ అబద్ధం వల్లే ఇలా వచ్చానండి, అంతే. వెరీ గుడ్. సో అమ్మగారు అసలు చెప్తే ఇంకా డబ్ స్మాష్ చేసాను. ఏ వీడియోకి డబ్ స్మాష్ చేసావు? మహేష్ బాబు గారు. మహేష్ బాబు గారిదే చేశానన్న. అప్పట్లో 1K వ్యూస్ వెళ్ళింది అది. 10 వ్యూస్ 100 వ్యూస్ నుంచి 1K అనేది కనపడంగానే ఏంటి అర్థం కాల. ఇక్కడ కాదు మా ఈ యాజ్ క్లిప్ ఒకసారి నాకు పంపిండి, మహేష్ బాబు గారు పంపింది. సార్ మనం ఇది ఒకసారి డబ్ స్మాష్ చేద్దాం అంటున్నా. మరీ చెప్పాడు ఇది. అది 1K అనగానే ఇక్కడ కాదు మనం ఉండాల్సిన K అనేది కనపడంగానే ఇక్కడ కాదు అసలు అని చెప్పి. వెరీ గుడ్ సార్. ఏదో రోజు మహేష్ బాబు గారు నేను కలిసి మీ వీడియో కూడా డబ్ స్మాష్ చేసి మీరు పంపిస్తాం, అంత ఎదగాలి. థ్యాంక్ యూ సార్. ఎక్కడ సార్? ఏ ఊరు సార్ మీది? మచిలీపట్నం. మచిలీపట్నం. నైస్. అందరు హైదరాబాద్, బట్ ఎవ్రీ వన్స్ ఫ్రమ్ హూ ఇస్ నాన్ హైదరాబాద్? ఎవరు ఇక్కడ? అందరు నాన్ హైదరాబాద్. ఓ ఫెంటాస్టిక్, నైస్. నేను హైదరాబాద్. నేను హైదరాబాద్. You హైదరాబాద్? Born brought. Tell me, అంటే this is the first time you all are shoot working in the city or అందరికి ఇట్స్ న్యూయర్ ఎక్స్పీరియన్స్ ఆర్ ఉన్నారు హైదరాబాద్లో? నువ్వు బిన్ అరౌండ్. నువ్వు తెలుసు, మిగతా వాళ్ళు అంట. బ్రో నీ వీడియోస్ నా చిన్నప్పటి నుంచి వస్తున్నాను బ్రో. నీ వీడియోస్ నా చిన్నప్పటి నుంచి వస్తున్నా, అది కాదు మిగతా వాళ్ళని అడుగుతున్నా. I think they did short films అవన్నీ చేశారు. క్యారెక్టర్ పేరు ఆత్రం, నేను లోకేష్ కుమార్ నా పేరు అసలు పేరు. ఇందులో నా క్యారెక్టర్ వచ్చేసి ఇన్నోసెన్స్ అన్న. మోర్ దెన్ మెచ్యూరిటీ ఎక్కువ ఉండే క్యారెక్టర్ అనమాట. ఇన్నోసెన్స్తో వచ్చే మెచ్యూరిటీ ఎక్కువ. ఇన్నోసెన్స్తో వచ్చే మెచ్యూరిటీ అంటే ఎలా ఉంటుంది బ్రో? అంటే అన్న ఏదైనా సరే ఫేస్ టు ఫేస్ మాట్లాడే టైప్ అనమాట. అమాయకత్వంలో నుంచి వచ్చే మెచ్యూరిటీ అనమాట. అది ఏదైనా సరే ఫేస్ టు ఫేస్ అది తప్పు అంటే తప్పురా అన్నట్లు అది కొంచెం అమాయకంగా చెప్పే టైప్ క్యారెక్టర్ అనమాట. చెప్పండి ఊరికి ఒక ఉదాహరణ ఇవ్వండి అలాంటి పర్సనాలిటీ. యాక్చువల్గా మా నాన్న చెప్తాడు నాకు సినిమాలో, మా నాన్న మా అమ్మ రొమాన్స్ చేసుకుంటుంటే వెళ్ళి అడుగుతాను ఏం చేస్తున్నానా అంటే మీ అమ్మ పేమెత్తున్నాను రా అంటాడు. పేమెత్తే ముద్దెట్టాలని అడుగుతాను. పేమిచ్చినా కోపం వచ్చినా ఏమొచ్చినా ముద్దెట్టాలరా అంటాడు మా నాన్న. సో అది నా మైండ్లో ఉండిపోద్ది అనమాట. లైన్ అవ్వట్లేదురా అని చెప్పాను, కానీ నేను చెప్తాను ముత్తిట్టే లైన్ అయిపోద్ది అని చెప్తాను అనమాట. అంత ఇన్నోసెన్స్ వచ్చి కొట్టేసుకుంటామండి. రక్తాలు వచ్చిన కొట్టేసుకున్నప్పుడు గొడవ పడకంటారా ముద్దెట్టుకుంటా ఉంటాం. సుబ్బు క్యారెక్టర్ చెప్తాను అనమాట. ముద్దెట్టు కూడా లైన్ అయిపోద్ది గొడవలు. వెరీ నైస్ వెన్ హీస్ ఇన్ హిస్ పీక్ యాంగర్ అండ్ హీ గోస్ చాలా ఇన్నోసెన్స్ తో వెళ్ళి అరే ఎంత కోపం వద్దురా ముద్దు పెట్టేసుకోరా వాడిని లైన్ అయిపోతాడు అని చెప్పి దట్ ఈస్ మై పే ఆఫ్. నాట్ విలియం కి చెప్పినప్పుడు కాదు కానీ కోపంలో సుబ్బుకి చెప్పినప్పుడు నాకు కూడా ఫేవరెట్ సీన్ అది. యాక్చువల్గా నేను కూడా వాడికిలాగే డబ్ స్మాష్ చేసి వచ్చాను. ఫస్ట్ డబ్ స్మాష్ చేసింది నాని గారిది, సెకండ్ చేసింది మీదే. బాహుబలిలో తనివి తీరా చూడాలని నువ్వు, ఇంకోసారి ఈ చేతులతో తనివి తీరా చంపాలని నేను, ఇద్దరు తీరని కోరికలే దేవసేన. అంటే బట్ వన్ థింగ్ ఐమ్ షూర్ ఇక్కడ నుంచి ఆల్ ఆఫ్ యూ ఆల్ హ్యావ్ లైక్ లాంగ్ జర్నీస్, బట్ దట్ ఫస్ట్ ఆడిషన్ టేప్ ఆర్ ద ఫస్ట్ టైమ్ యూ ఎవర్ పర్ఫార్మ్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అ కెమెరా, అందులో వచ్చే లైక్ ఈవెన్ టుడే ఐ లుక్ ఎట్ లైక్ ద వీడియోస్ ఆఫ్ లీడర్ ఆర్ దమ్మారథం వెన్ ఐ వాజ్ దేర్, అంటే అప్పుడున్న సెన్స్ ఆఫ్ ఇన్నోసెన్స్ మనకు అర్థమైన ఒక వరల్డ్. I don't know if you can recreate it again for yourself. I think just keep all of those as great memories. ఎందుకంటే కొన్ని ఇయర్స్ తర్వాత అది పోతాయి, ఎక్కడ ఉంటాయో తెలియదు. We'll feel very bad that we don't have a collection of where it started. Or sometimes you don't recognize the person that's in that video. నిజంగా చాలా సార్లు some old pictures I see, I don't sound like myself. It's another guy అన్న ఒక ఫీలింగ్ వస్తుంది. But I think నిజంగా ఈ సినిమా అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఇలాంటి వాళ్ళు దొరుకుతారో తెలియదు అనమాట యాక్చువల్గా చెప్పాలంటే. No, that's amazing. First I think the energy is what is amazing with the అవును, మా డైరెక్టర్ గారు నిజంగా వర్క్షాప్లో మెయిన్ థింగ్ చేపించింది ఏంటంటే మా అందరం మంచిగా బాండింగ్ కమ్యూనికేషన్స్ ఎక్కువ చేయించారు. డైలాగ్స్ సీన్స్ కంటే ఎక్కువ మీరందరూ కలిసి తిరిగితే
వదిలేసి వాళ్ళు బయటకి ఇంకా మీ ఇష్టం అక్కడే తిరిగండి రా సినిమా షూట్ స్టార్ట్ అయ్యేంత వరకు అని చెప్పాలి వదిలేసి వాళ్ళు బాండింగ్ వల్ల కూడా చాలా ఫోర్స్ఫుల్ ఫ్రెండ్షిప్ లా స్టార్ట్ అయిన వీళ్ళు దే బికమ్ ఫ్రెండ్స్ ఆర్గానికలీ. అంటే ఇప్పుడు మేము పిలుచుకునే పేర్లు కూడా సినిమాలో ఏ పేర్లు అయితే ఉన్నాయో ఫస్ట్ నుంచే అవే ఒరిజినల్ పేర్లు కూడా చాలా తక్కువ గుర్తుండే సార్. అట్లా బాండింగ్ క్రియేట్ చేశారు. అన్న మీరు ప్రభాస్ గారు ఎలా పిలుచుకుంటారు, ఏడు నేను అలా బాగా పిలుచుకుంటాను. Why did you choose to do this film? I know అంటే నువ్వు చాలా చేస్తుంటావు, you do a lot of shows. నేను అసలు యాక్చువల్లీ ఫీచర్ ఫిల్మ్ చేయాలనుకోలే అన్న. నేను ఓటీటీ కాంటెంట్ చేస్తున్నాను, ఫీచర్ ఫిల్మ్ చేయాలన్న ఐడియా కూడా లేదు. అంకిత్ అని ఒక అబ్బాయి హీ వర్క్స్ ఇన్ అవర్ ఆఫీస్, హీస్ ఆల్సో హిస్ ఫ్రెండ్. హీ సెడ్ ఎన్కే నేను ఒక స్టోరీ విన్నా, ఐ థింక్ యూ నీడ్ టు లిసన్ టు ఇట్. నువ్వు చేసినా చేయకపోయినా జస్ట్ లిసన్ టు ఇట్. ఎందుకంటే నాకన్నా ముందు కళ్యాణ్ బాబాయ్ ఒకసారి విన్నారు, ఆ కథ స్టోరీ లైన్ విన్నారు త్రూ సమ్ అదర్ ప్రొడ్యూసర్. హీ లైక్డ్ ఇట్ అని తెలుసు కానీ సరే నేను వింటా అన్న. సో వినిన తర్వాత హీ గేవ్ సచ్ అ గుడ్ నరేషన్. నేను కూడా జాతర చూడలే, నేను హైదరాబాద్లో పుట్టి పెరిగాను. బట్ నా చేయి పట్టుకొని హీ టుక్ మీ ఇన్ టు ద వరల్డ్ ఆఫ్ కమిటీ కుర్రాళ్ళు. నాకు ప్రతి ఒక్కరిది డిఫరెంట్ వాయిసెస్ చేసి చూపించారు, నాకు మ్యూజిక్ పెట్టి వినిపించారు. ఇప్పుడు ఈ సాంగ్ వస్తుందండి అని చెప్పి మ్యూజిక్ పెట్టి వినిపించారు. సో హీ ట్రాన్స్పోర్టెడ్ మీ టు ద వరల్డ్ ఆఫ్ కమిటీ కుర్రాళ్ళు. వినిన తర్వాత నేను అనుకున్నా ఇంత మంచి సినిమా, సెన్సిబిలిటీస్ గురించి, ఇంత సెన్సిటివ్ టాపిక్స్ గురించి సెన్సిబుల్గా చెప్పారు. I want to be associated with this project at any cost. So I said, "Sare, inka feature film చేస్తున్నాం మనం, come on boys, let's go." అని చెప్పి I just went ahead. There was no looking back. I think it's amazing. అంటే as soon as I saw the little bit I seen మీరు చూపించింది, whether it's the freshness of the people that are there, అంటే అది చాలా క్లియర్గా బయటకు వస్తుంది. అండ్ యూనో మీకు తెలిసిన ఒక కల్చర్ని you brought it out through films, and I think that's always very commendable. I think first congrats to all of you all. You are such a great fun group. Thank you. Energy tho అర్థం అవుతుంది that it's a film that's made with full love ani. So all the best to you guys, congratulations. Thank you. I will now watch the film. Thank you. Yeah. But I have to talk to you about him. Yes. His name is British. Hi, British. Sorry. Okay. Andaru maatladam British valto maatladala. Yes. He used to come to the office. He walking ఎన్ని కిలోమీటర్స్ నడిచాడు? 20 కిలోమీటర్ నడుచుకుంటూ he used to come. Oh wow. And he worked as an assistant with some actors in the industry. రోజుకు 2 మేరీ బిస్కెట్లు తిని నడిచేవాడు సార్, డైట్ చేస్తూ. అంత ప్యాషన్ ఉంది. Awesome. ఇక్కడికి రావడానికి కూడా బేసిక్గా 2 o'clock అన్నారు కదా సార్. తిరిగి వెహికల్ లేదు నా దగ్గరికి వచ్చారు సార్. 12 o'clock వచ్చారు సార్ నా దగ్గరికి. 2కి వెళ్ళాలి రానగా దగ్గరికి. నన్ను రెడీ అని 12కి వచ్చారు సార్. అంత సో ప్యాషనేట్. ఎలాంటి క్యారెక్టర్స్ ఫ్యూచర్లో చేస్తాడో తెలియదు కానీ హీల్ బీ పార్ట్ ఆఫ్ గుడ్ ఫిల్మ్స్. ఆసమ్, కంగ్రాట్స్ అమ్మా, ఆల్ ది బెస్ట్. విజయ్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారన్న. ఫైట్ సీక్వెన్స్ ఒకటి 15 minutes ఉంటుంది. విజయ్ మాస్టర్ ఒక సీన్ నియర్లీ ఒక 20 takes పడుతున్నాయి. 20 takesలో ఈ అబ్బాయి ఈ అతన్ని తీసి ఇసరాలి, అంటే గట్టిగా ఇసరాలి. అంటే కింద ఏం మ్యాట్స్ కానీ అలాంటివి ఏం వేయలే. ఇంకా ఒక గోదావరి గట్టిన పగులిపోయిన రాళ్ళు కూడా ఉంటాయి అనమాట. వీడు ఇసురుతున్నాడు, వాడు సేమ్ పడుతున్నాడు. మాస్టర్ నేను అలా చూస్తున్నా, వాడు మళ్ళీ అక్కడే పడ్డా, సేమ్ అదే యాంగిల్లో పడ్డా, మళ్ళీ చేయండి అన్న తర్వాత నియర్లీ 15 times ఆయన అలాగే పడ్డాడు. మాస్టర్ షాక్ అనమాట. మాస్టర్ చూసి ఎక్కడి నుంచి పట్టుకొచ్చారండి, ఎలా పడుతున్నాడు, ఎలా ఓర్చుకున్నాడు, పాపం తగిలేసింది, నిప్పు పట్టింది, చెప్పలేదు మాకు ఎవరికి. కింద మొక్కలు నరికేసి చిన్న బయటకు అలాంటి వాటి అందరూ కలిపి ఏడిపిస్తారు తన్ని, కానీ తన మీదకి ఎవరైనా వస్తే అందరు కలిపి కొట్టారు కూడా. జాతర షూటింగ్ చేసేటప్పుడు సమ్మన్ జస్ట్ థాట్ హీ వాజ్ నాట్ అన్ యాక్టర్ అండ్ దే లైక్ మూవ్ చేస్తుంటే ఎవరైతే ఏడిపిస్తారో ఫస్ట్ వాళ్ళు వెళ్ళి ఎవనరా అంటున్నావు నువ్వు, వాడే కొట్టాడు ఫస్ట్, వాడే ఏడిపిస్తాడు, ఫుల్ ఏడిపిస్తాడు. వాడి మీద పాపం ఎవరు లాక్ కొట్టారు, పాపం కింద తొక్కేస్తారు ఊరు వాళ్ళు, వాడు వెళ్ళి కొట్టేసాడు. బట్ జస్ట్ టు సీ దర్ ఫ్రెండ్షిప్ ఇస్ వెరీ స్వీట్ ఫర్ మీ. అంటే నేను వాళ్ళని చూస్తూ మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది చెప్పి సినిమాలో. నేను నా పేరు శివకుమార్ మట్ట, ఇందులో బ్రిటిష్ క్యారెక్టర్ చేసిన. మీ గ్యాంగ్లో మీరు ఎలా పొడుగుంటారో నాకు తెలిసి, మా గ్యాంగ్లో నేను పొట్టున్నాను. నేను మా గ్యాంగ్లో పొడుగు వచ్చేసి సూర్య, మీలాగా ఉంటాడు. నాకు యాక్చువల్గా బేసిక్గా స్లాంగ్ రాదండి, అనకాపల్లి మాది, గోదావరి స్లాంగ్ రాదనమాట. నాకు తెలిసి మేడం గారు ప్రొడక్షన్ హౌస్కి వెళ్ళిన తర్వాత నన్ను తీసేస్తాను అనుకున్నమాట. స్లాంగ్ రాదు కదా అబ్బాయికి, ఇంకా తీసేయమని అంటారు అనుకున్నాను నేను. కానీ అన్నయ్య పట్టుబట్టి ఉంచారనమాట. థ్యాంక్ యూ. తెలీదు నీ గురించి ఇంత మంచిగా మాట్లాడితే నా మీద కంప్లైంట్లు ఇస్తావరా? మేడం గారు ఉంచారు నన్ను ఈ సినిమాలో. నిజంగా మాతో మీరు ఈ ఇంటర్వ్యూలో కూర్చున్నందుకు చాలా థ్యాంక్స్ అండి మీకు. ఎందుకంటే సినిమా చేసినందుకు మీ అందరికీ థ్యాంక్స్ ఫస్ట్.
థ్యాంక్ యూ ఐ లవ్ యూ అన్నయ్య. అండ్ ఐ జస్ట్ వాంట్ టు ఆస్క్ వన్ థింగ్ లాస్ట్. ఇందాక మీరు అన్నట్టే అంటే ఇఫ్ దెర్ ఈస్ అ గుడ్ కంటెంట్ ప్రొడ్యూస్డ్ అది జనాల్లోకి వెళ్ళేదాకా కంటిన్యూస్ మార్కెట్ చేయడం మాత్రం స్టాప్ చేయకూడదు. సో ఐ జస్ట్ వాంట్ థ్యాంక్ యూ ఆన్ దిస్ థింగ్. బార్డర్స్ని బద్దలు కొట్టడంలో మీరు ఎక్స్పర్ట్. స్టోరీ దట్ విల్ బ్రేక్ ఆల్ బార్డర్స్. బట్ దేర్ షుడ్ బి సమ్వన్ హూ విల్ జస్ట్ అంటే ఐ హ్యాపెన్ టు బి దేర్ అట్ ద రైట్ టైం, దట్స్ ఆల్. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న. కమిటీ కుర్రోళ్ళు విత్ రాణా గారు లాగా చెప్పుకుంటాం మేము బయట. అంటే కేర్ ఆఫ్ కంచరపాలెం కానీ లేకపోతే ఇలాంటి కంటెంట్ ఓరియంటెడ్ సినిమాలు వచ్చినప్పుడు మేబీ అది కమర్షియల్గా వైబుల్ అవ్వవేమో అన్న చిన్న భయం ప్రొడ్యూసర్స్లో ఉంటుంది కదన్న. మా లాంటి డైరెక్టర్స్ అందరికీ కూడా చిన్న భయం ఉంది. అంటే ఎవ్రీ ఫిల్మ్ హ్యాస్ ఆ యూనిక్గా చెప్పాలనుకున్నప్పుడు మేబీ కంచరపాలెం లాంటి బడ్జెట్, ఫర్ ఎగ్జాంపుల్ పెళ్లి చూపులు లాంటి బడ్జెట్. అందరూ ఇదివరకు చాలామంది ఏమనుకుంటున్నారంటే కంచరపాలెం లాగే సినిమా చేసేద్దాం మళ్ళీ. అంటే అది కంచరపాలెం అయిపోయింది, మళ్ళీ సమ్ కమిటీ కూరలు వస్తుంది. ఇప్పుడు కంచరపాలెం లాంటి బడ్జెట్ కమిటీ కూరలకు రాదు. ఆ విషయంలో నిహారిక ఎలాంటి డిసిషన్ తీసుకుందంటే మా అందరికి మధ్యన కమిటీ కూరలు అనే దానికి ఏం కావాలి, నేను స్క్రీన్ మీద ఏం పెట్టాలి, దానికి ఏం కావాలో అది పుష్ చేసిన. దానికి నిజంగా ఒక కంటెంట్ని నమ్మిన బడ్జెట్ పెడితే దానికి అది వాట్ ఎవర్ ఇట్ ఈస్ రిటర్న్ అవుదా అవేమీ ఆలోచించకుండా కొత్త ఫేసెస్తో మనం మీ ట్రైలర్లో చూసినట్టు సినిమాలో చూసినట్టు గ్రాండియర్నెస్ ఉంటుంది. ఎక్కడ కూడా చిన్న సినిమా అనే ఫీలింగ్ ఆవిడకి అస్సలు మైండ్లో లేదు. ఏ రోజు నన్ను అద్దు పెట్టలే. మెయిన్ థింగ్ ఎందుకు చెప్పాలనుకున్నానంటే ప్రమోషన్స్కి మీరు ఎలా వాళ్ళందరినీ తీసుకుని ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు మేము అందరం చూసి మేము కూడా రానా గారి దగ్గరికి వెళ్తే బాగుండు, మనల్ని కూడా ఇలాగ ప్రమోట్ చేస్తారేమో, రానా గారి దగ్గర కూర్చుంటే మొత్తం అందరం జనాలకు తెలిసిపోతాం ఉంటుంది కదా డైరెక్టర్లకు మామూలుగా తీసుకెళ్ళిపోవచ్చు. నిజంగా ఈ సినిమా తర్వాత నిహారిక దగ్గరికి వస్తే జనాలందరికి వెళ్ళిపోతాం మేము. ఎందుకంటే బస్సు ముందెళ్తుంది, ఈవిడ వెనకాల కూర్చుని పాపం పెయిన్తో ఆవిడ చాలా కష్టపడుతూ ఆవిడకి పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఇంటర్వ్యూస్ ఇస్తూ ఎక్కడ ఖాళీ లేకుండా ఆవిడ పొద్దున్నుంచి సాయంత్రం వరకు వీళ్ళతో పాటు తిరిగి వీళ్ళతోనే ఉండి లిటరల్లీ మామూలు సపోర్ట్ కాదన్న, సపోర్ట్ కూడా కాదు, అది మామూలు రెస్పాన్సిబిలిటీ కాదు. వీళ్ళందరికీ ఎక్కడెక్కడో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఒక కార్డు ఇచ్చింది. మీకు తెలుగు ఇండస్ట్రీలోకి నేను ఒక కార్డు ఇస్తున్నా, మీరందరూ రండి, మిమ్మల్ని మీరు నిరూపించుకోండి, నేను ఒకటి ఇచ్చానని. నాలాంటి డైరెక్టర్తో పాటు ఇంతమంది ఆర్టిస్టులకి ఇచ్చింది. మీరు ఎంతమందికి ఇచ్చారో ఈవిడ ఇచ్చింది. నిహా గారికి కూడా ఒక ఓ వేసుకోవాలి. అంత ఎలివేషన్ ఇచ్చాక ఓ మ్యాండేటరీ. ఇంకో విషయం అన్న, వెరీ బ్లెస్డ్ అన్న. ఎందుకంటే ప్రొడ్యూసర్ సినిమా చేసినప్పుడు డెఫినెట్గా ప్రొడ్యూసర్ నుంచి ఎక్కువ మాడతాం. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ వెరీ గుడ్ జాబ్ ఇలా మాడతాం అన్న. ఎందుకు మాడతాను, నువ్వు ఏం మాడతావు, మాతో కలిసిపోయింది అన్న. బేసిక్గా మెగా ఫ్యామిలీ, చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు, నాగబాబు గారు, అల్లు అర్జున్ గారు, ఇంత పెద్ద కాంపౌండ్ నుంచి వచ్చిన తర్వాత కూడా ఇలా ఉంటాం కదండి. కాదు ఆవిడ ఇచ్చిన ఆన్సర్ చాలా షాకింగ్ ఉంటుంది అన్న. మీరేంటంటే ఎలా ఉన్నారంటే మా ఫ్రెండ్స్ అయితే ఇలానే ఉంటారా. సో అంటే అలా కలిసిపోయారు మాతోని. సో అది ఇంకా గ్రేట్ థింగ్ అన్న. ఆ విషయంలో ఈ సినిమా నిహారిక కాకుండా ఇంకెవరు చేస్తున్నా సినిమా హిట్ అవుద్ది, అది వేరే విషయం పక్కన పెడితే అన్న మమ్మల్ని భుజం మీద తీసుకుని చాలా దగ్గరికి తీసుకెళ్ళారు ఆవిడ. చాలా ప్లేస్లకి వెళ్ళాం, మాకన్నా ఎక్కువ ప్రమోషన్ చేశారు. ఎంత తీసుకోరమ్మా ఆ విషయంలో. అంటే సినిమా హిట్ అయింది కదా, కార్ ఇస్తా అన్నారు అందుకని. బట్ నేను అన్నా ఇఫ్ ద మూవీ మేక్స్ ది అమౌంట్ ఆఫ్ మనీ దట్ మనం పెట్టిన దానికి అందరినీ ట్రిప్ కి తీసుకెళ్తాను, అది పక్కా తీసుకెళ్తాను. మన ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కాడు వైజాగ్ నుంచి హైదరాబాద్. ఎక్కడికి వెళ్తాం, గోవా తీసుకెళ్తాను. పాస్పోర్ట్ లేదు, పాస్పోర్ట్ ఉందరా? వాడు బ్యాంకాక్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అన్నాడు. నేను వెళ్తా, మీ అందరినీ నా గుండెల్లో పెట్టుకొని నేను బాలి వెళ్తే మీరు వచ్చిన. ఫైనల్లీ మీరు అనుకున్నది నిజమైంది మేడం. వీళ్ళందరినీ పేపర్లో హీరోలు హీరోయిన్లని నేను పేపర్లో చూడాలనుకుంటున్నాను సార్ అని చెప్పి నాతో మొదటిసారి మనం కలిసినప్పుడు ఎప్పుడు అన్నారు, అది జరిగారు. Thank you so much for doing this. I love you. All the best to all of you guys. Thank you. Congrats on Thank the you film. so much. I can't wait to watch the film. All of you, if you haven't watched it, watch it now.